సో గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే మళ్ళీ అడుగుతూనే ఉన్నారనమాట. సో ఒక్కసారి అయితే మళ్ళీ చెప్పేస్తున్నా. సో మీరైతే డౌట్ అనేది క్లారిఫై అయితే చేసుకోండి. సో గైస్ సెకండ్ కౌన్సిలింగ్ గురించి అయితే అడుగుతున్నారు. సో వెయిట్ చేయండి గైస్, ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే, సో అన్న నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే నాకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చింది. సో కానీ నేను ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్లా కాదా ఎలాగో చెప్పండి అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నా. సో ఒక్కటికి 2 సార్లు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో స్క్రీన్ మీద అయితే గమనించండి గైస్. మీకు రిలీజ్ అయి ఉంటుంది కదా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది. సో ఆ రిలీజ్ అయిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మీ ఏ కాలేజ్ వచ్చి ఉంటుందో ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. సో చూపించిన తర్వాత సో మీరు చేరబోయే కాలేజ్లో ట్యూషన్ ఫీజు మీకు ఎంత ఉంటుంది? ఒకరికి 30K ఉండొచ్చు, 35K ఉండొచ్చు. సో ఒకరికైతే 43 ఉండొచ్చు, ఒక 50 ఉండొచ్చు. సో మీ బ్రాంచ్కి తగ్గట్టు ఉంటుంది. సో ఉన్న తర్వాత కింద ఒకసారి గమనించండి. సో ట్యూషన్ ఫీజ్ టు బీ paid by the candidate at the time of admission. సో అడ్మిషన్ టైంలో జీరో అని ఎవరికైతే ఉంటుందో సో ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇంకొంతమంది స్టూడెంట్స్కి అయితే మనీ అనేది కింద వచ్చేసి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళి దాన్ని మోడిఫై అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు కాలేజ్లో గుడ్డిగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చేసారనుకోండి. సో మీకు పైన ఎంత ఫీజు ఉంటుంది? 43K ఉందనుకో, కింద 43K ఉందనుకోండి. సో మీరు ఖచ్చితంగా రూపాయితో సహా ఫీజు అనేది పే చేయాల్సింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. సో ఒకసారి అయితే చెక్ చేసుకొని మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద పెట్టాను.